మన ఏరియా. సింగు, నీకొక విషయం చెప్పాలి. చెప్పు, నేను వినటానికి రెడీగా ఉన్నాను. మొన్న చింటూ నేను స్కూల్ నుండి ఇంటికి వస్తున్నాం. ఆ వచ్చే దారిలో తప్పిపోయారా? సింగు, నీ చెప్పేది వింటావా? అయ్యో, మీరు తప్పిపోలేదా? సింగు, చెప్పేది విను. చింటూ నేను వస్తుండగా అక్కడ ఒక కుక్క పడుకునుంది. దాని పక్కన మీరు కూడా పడుకున్నారా ఏంటి? సింగు, వెట్కారం ఆపు, చెప్పేది విను. ఓకే ఓకే, చెప్పైతే. చింటూ అన్నాడు, ఆ కుక్కని ఇప్పుడు నేను పరిగెత్తించనా అని ఆ కుక్క పైన రాయి విసిరాడు. ఏంటి, కుక్క మీద రాయి విసిరాడా? అవును సింగు. నాకు తెలిసి ఆ కుక్క మీ ఇద్దరిని కలిసి ఉండాలే. లేదు సింగు, కర్వలేదు. కరవలేదా? అయితే ఆ కుక్క మంచి కుక్క అయి ఉంటది. అదే వేరేదైతేనా మిమ్మల్ని ఈ పాటికి కరిచి పాడేసేది. సింగు, నువ్వు చెప్పేది కరెక్టే. అనవసరంగా చింటూ కుక్కను కొట్టాడు. అవును కదా, మరి దీన్ని బట్టి నీకేమర్థమైంది? జంతువుల్ని హింసించకూడదని. అవును, మనం వాటిని ఏమి చేయకుండా ఉంటే అవి కూడా మనల్ని ఏమీ చేయవు. అవును సింగు, నువ్వు చెప్పేది కరెక్టే. నేను కూడా చింటూని తిట్టాను. తిట్టడం కాదు, కొట్టేయాలి. నేనైతే చింటుని కొట్టేసేవాడిని. ముందు చింటుని తీసుకురాపో. కూల్ కూల్ సింగు, చింటూకి ఇంకొక అవకాశం ఇద్దాం. ముందొక కార్టూన్ చూడు. అయితే ఓకే,